మన ఇండియా అయితే బంగ్లాదేశ్‌ని సునాయాసంగా ఓడించి ఫైనల్స్‌లో అయితే అడుగు పెట్టేసింది. ఈ మ్యాచ్ అయితే మన ఇండియా ఫైనల్స్‌లో ఉన్న పొజిషన్ ఖరారైపోయింది ఈ మ్యాచ్ గెలవడంతో. ఈ మ్యాచ్‌కి ముందైతే బంగ్లాదేశ్ హెడ్ కోచ్ అయిన ఫిల్ సిమన్స్ అయితే ఒక వ్యాఖ్య చేశాడు. ఇండియా అనేది అన్ని టీంలానే ఒక టీము. అన్ని టీములు ఇండియాని ఓడించగలవు. ఆ టీము ఏ రోజైతే ఆ రోజు ఆడుతున్నారో ఆ టీం ఇండియా పైన ప్రెషర్ పెట్టి వాళ్ళొక ఎర్రర్ చేసేలాగా ఆడించడమే ఒక పెద్ద ప్లాన్ అని చెప్పుకొచ్చాడు. అది మా బంగ్లాదేశ్ చేసి చూపిస్తుంది అని చెప్పాడు. కానీ అది తిప్పికొడితే రివర్స్ అయ్యి బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఈజీగా సునాయాసంగా మన ఇండియా చేతుల్లో అయితే ఓడిపోయారు. ముందుగా టాస్ గెలిచిన బంగ్లాదేశ్ అయితే ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది. ఇదైతే ఒక బ్లెండర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకో ఈ కొన్ని రోజులుగా దుబాయ్ పిచ్లో చూసినట్లయితే చేజింగ్ చేయడం కొంచెం కష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే బాల్ పోను పిచ్చు మరియు బాల్ అనేది పోను కొంచెం క్రిటికల్గా అయిపోతుంది. వేరాజ్ ఫస్ట్ 10 ఓవర్స్ చూసుకున్నట్లయితే విత్ ఈజ్ రన్స్ వచ్చినాయి. ఆ తర్వాత ఎక్కడికన్నా రన్స్కి రాలేదు. మనము పాకిస్తాన్తో ఆడినప్పుడు కూడా అంతకుముందు మ్యాచెస్లో కూడా ఇదే జరిగింది. ఈ మిస్టేక్ ఎక్కడో అనాలిసిస్ చేయడంలో బంగ్లాదేశ్ ఫెయిల్ అయినట్టుంది. అలానే బంగ్లాదేశ్ అయితే ఏకంగా 4 చేంజెస్ చేసి అందులో వాళ్ళ మెయిన్ కెప్టెన్ అయిన లిటన్ కుమార్ దాస్‌ని అయితే ఇంజ్యూరీ వల్ల బెంచ్ పైన కూర్చోవడం జరిగింది. ఆ తర్వాత అయితే చాలామంది రేపటి మ్యాచ్ కోసం రెస్టెడ్ అయ్యారు. ఈరోజు మ్యాచ్ కోసం. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నాం మన ఇండియా అయితే అనుకున్నంత అద్భుతమైన స్టార్ట్ అయితే ఫస్ట్ 2 ఓవర్లలో రాలేదు. ఫస్ట్ 2 ఓవర్లలో కేవలం 10 రన్లు కొట్టి చాలా క్రిటికల్గా అయితే కనిపించారు. మెయిన్లీ వాళ్ళ బౌలర్స్ అయితే చాలా మంచిగా అనిపించారు. ఆ తర్వాత అయితే మెల్లిమెల్లిగా అయితే పుంజుకొని చాలా మంచిగా ఆడడం కూడా మొదలుపెట్టారు. ఆ తర్వాత పవర్ ప్లే ఎండప్ అయిపోయేసరికి ఏకంగా 72 రన్లు కొట్టి ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా అద్భుతమైన బ్యాటింగ్ అయితే కనపరిచారు. శుభ్మన్ గిల్ మరియు అభిషేక్ శర్మ అయితే ఏకంగా 77 రన్ల పార్ట్నర్షిప్ని అయితే మొదటి వికెట్కి అజేయంగా నిలుపుకొల్పగలిగారు. మెయిన్లీ అభిషేక్ శర్మ అయితే అతని మునుపటి ఫామ్ అయితే ఎక్కడ కానీ వదలకుండా ఆ 200 స్ట్రైక్ రేట్ని అలానే హోల్డ్ ఆన్ పెట్టుకుంటూ ఈ మ్యాచ్లో కూడా 5 సిక్సర్లు 6 ఫోర్లు 75 రన్లు కొట్టి త్రుటిలో సెంచరీని అయితే మిస్ చేసుకున్నాడు. ఇనిషియల్లీ అయితే అభిషేక్ శర్మకి అయితే ఒక ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత కానీ ఎక్కడ కానీ అతను బ్యాటింగ్లో ఛాన్సెస్ రావడం కానీ బీట్ అయినట్టు కానీ ఎక్కడ కానీ కనిపించలేదు. ఆ తర్వాత చాలా ఈజీగా ఆడాడు. వీళ్ళిద్దరి తర్వాత ఎవరే కానీ మన ఇండియా తరపు నుంచి ప్రాపర్గా సెట్ అయ్యి ఆడలేదు. బహుశా ఫస్ట్ 10 ఓవర్స్ పిచ్చు ఈజీగా ఉంది కాబట్టి ఈజీ కొట్టగలిగారేమో. ఆ తర్వాత అయితే చాలా కష్టంగా అయిపోయింది. నెక్స్ట్ 10 ఓవర్స్ నుంచి పిచ్చు చాలా క్రిటికల్గా అయిపోయింది. వేరాజ్ ఫస్ట్ 10 ఓవర్స్లో చూసుకున్నట్లయితే మన ఇండియా ఆల్మోస్ట్ 90 పైన కొట్టింది. ఆ తర్వాత ఎవరైనా ఈజీగా ఎక్స్పెక్ట్ చేసేది మన ఇండియా లాంటి పెద్ద టీం నుంచి 200 స్కోర్ ఈజీగా కొట్టేస్తుందేమోనని. కానీ మన ఇండియా అయితే కొట్టలేకపోయింది. పిచ్ అనేది చాలా క్రిటికల్గా అయిపోయింది. ఆ తర్వాత ఆల్మోస్ట్ 6 మంది బ్యాటర్లు ఆడితే ఆ తర్వాత ఒకరు హార్దిక్ పాండ్యా ఒక్కడే 38 కొట్టగలిగారు. మిగతా ప్రతి ఒక్కరు సింగిల్ డిజిట్‌కి అవుట్ అయిపోయారు. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత క్రిటికల్గా ఉందో పిచ్ కండిషన్ అనేది. ఈ పిచ్చును కూడా చాలా మంచిగా ఉపయోగిస్తూ బంగ్లాదేశ్ బౌలర్లు కూడా చాలా మంచిగా వేశారు. మెయిన్లీ తంజిద్ హాసన్ అయితే చాలా మంచి బౌలింగ్ కనబరిచి ఫస్ట్ 3 ఓవర్లలో అయితే అసలు అతడు రన్స్ చేయలేదు. ఆ తర్వాత వేసిన లాస్ట్ ఓవర్లోనే అతడు 29 రన్లలో మ్యాక్సిమం రన్స్ అక్కడే ఇచ్చాడు. మెయిన్లీ ముస్తఫిజుర్ రహమాన్ అయితే చాలా క్రిటికల్గా కనిపించాడు ఆ డెప్త్ ఓవర్స్లో. ఆ తర్వాత రిషాద్ హుసేన్ కూడా చాలా మంచి బౌలింగ్ అయితే కనపరిచాడు. ఇతడు ఏకంగా 2 వికెట్లు పడగొట్టి మన ఓపెనర్స్ని ఇద్దరిని ఇతడే పెవిలియన్కు పంపించడానికి ముఖ్య కారణం అయ్యాడు. ఇక 168 రన్లతో చేజింగ్కు దిగిన బంగ్లాదేశ్ అయితే వాళ్ళకు కూడా అనుకున్నంత మంచి స్టార్ట్ అయితే రాలేదు. ఇనిషియల్లీ పవర్ ప్లేలో అయితే చాలా వరకు తడబడ్డారు. 2 ఓవర్లోనే తంజిద్ హాసన్ లాంటి మంచి క్లాసీ లెఫ్ట్ హ్యాండర్ని అయితే కోల్పోయారు. ఆ తర్వాత అయితే వీళ్ళ ఓపెనర్ అయిన షరీఫ్ హాసన్ అయితే చాలా మంచిగా ఆడి 51 బాల్లలో 69 రన్లు కొట్టి 5 సిక్సర్లు 3 ఫోర్లతో చాలా మంచిగా కనిపించాడు. ఆ తర్వాత అయితే హుస్సేన్ ఇమామ్ అయితే చాలా మంచి కనపరిచాడు. అతడు రాగానే స్పిన్నర్లను వరుణ్ చక్రవర్తి లాంటి గ్రేట్ స్పిన్నర్ను బ్యాక్ టు బ్యాక్ 2 స్వీప్ షాట్లు కొట్టి అతన్ని అయితే బ్యాక్ ఫుట్లో పెట్టాడు. ఇతడు అయితే బుమ్రా బౌలింగ్లో చాలా వరకు బీట్ అయిపోయాడు. ఆ తర్వాత కూడా అతని కాన్ఫిడెన్స్ ఎక్కడే కానీ కోల్పోకుండా అద్భుతమైన బ్యాటింగ్ అయితే చేశాడు. ఈవెన్ ఇతడైతే బుమ్రా కూడా ఒక కళ్ళు చెదిరిపోయే 6 అయితే కొట్టాడు మిడ్ ఆఫ్ నుంచి. ఇలా అయితే మన ఇండియా బ్యాటింగ్ లైనప్ లాగా ఫస్ట్ ఓపెనర్స్ ఒకరు చాలా మంచిగా ఆడారు. తర్వాత అందరూ సింగిల్ డిజిట్కి అవుట్ అయ్యారు. సేమ్ అలానే వీళ్ళ ఓపెనర్ మళ్ళీ 1 డౌన్ బ్యాటర్ తప్పితే ఎవరే కానీ డబుల్ డిజిట్ని క్రాస్ కాలేకపోయారు. అంత క్రిటికల్గా అయిపోయింది పిచ్ అనేది. న్యూ బాల్ ఉన్నప్పుడైతే పిచ్ నుంచి కొంచెం ఏదో అసిస్టెంట్ దొరుకుతూ
ఆ పిచ్ నుంచి ఈజీగా రన్స్ స్కోర్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. అందుకే ఓపెనర్స్ సెటిల్ డౌన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి పిచ్ డిఫికల్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఈజీగా ఆడుతున్నారు. సెట్ అయింది కాబట్టి మెయిన్లీ ఈ మ్యాచ్లో అయితే జస్ప్రీత్ బుమ్రా అయితే చాలా మంచిగా కనపడ్డాడు. లాస్ట్ మ్యాచ్లో ఏకంగా 11 ఎకానమీ మెయింటైన్ చేసిన జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్లో కేవలం 4.5 ఎకానమీ మెయింటైన్ చేసి అద్భుతమైన బౌలింగ్ వేశాడు. మెయిన్లీ జస్ప్రీత్ బుమ్రా పవర్ ప్లేలో వేసిన బౌలింగ్ అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సింది. ఆ లెఫ్ట్ హ్యాండర్లకు బీటెన్ గేమ్ అవుతూనే ఉంది. జస్ప్రీత్ బుమ్రా మరియు సంజు శాంసన్ గేమ్ ఆడుతున్నట్లుంది. అంత మంచి బౌలింగ్ వేశాడు. ఆ స్వింగ్ అయితే అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇటువంటి పిచ్చెస్లో సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చినప్పుడు బాల్ని ప్రాపర్గా హోల్డ్ చేయడమే చాలా కష్టం అన్నప్పుడు జస్ప్రీత్ బుమ్రా లాంటి గ్రేట్ అయితే అతడు బాల్ని గింగిరాలు తిప్పాడు అతనుకున్న స్కిల్స్తో. అలానే కుల్దీప్ యాదవ్ కూడా అతనైన మంచి బౌలింగ్ కనపరిచి 3 వికెట్లు తీసి బంగ్లాదేశ్కి పతనాన్ని సాధించడానికి ముఖ్య కారణమయ్యాడు. ఒకానొక సమయంలో అయితే ఆయన హ్యాట్రిక్ కూడా కనపరిచాడు. కానీ అన్ఫార్చునేట్లీ హ్యాట్రిక్ అయితే మిస్ అయిపోయాడు కుల్దీప్ యాదవ్. ఈ టోర్నమెంట్లో కుల్దీప్ యాదవ్ రెండోసారి హ్యాట్రిక్ మిస్ కావడం. ఫస్ట్ టైం అయితే పాకిస్తాన్ పైన హ్యాట్రిక్ మిస్ అయ్యాడు. ఆ తర్వాత ఎప్పుడు కూడా హ్యాట్రిక్ అయితే మిస్ అయిపోయాడు. ఇక అలా బంగ్లాదేశ్ని 127 రన్లకు ఆల్అౌట్ చేసి పడేశారు. మెయిన్లీ ఈ మ్యాచ్లో అయితే మనము ఫీల్డింగ్ గురించి మాట్లాడుకోవాల్సింది. బంగ్లాదేశ్ అయితే అద్భుతమైన ఫీల్డింగ్తో మనం 2 రన్అట్లు చేసి చాలా మంచిగా కనపరిచింది. వేరాజ్ ఇండియా అయితే గ్రౌండ్ ఫీల్డింగ్ బాగానే చేసింది, కానీ ఆ తర్వాత క్యాచెస్ అయితే ఏకంగా 4 డ్రాప్ చేసింది. లాస్ట్ మ్యాచ్లో ఎలా అయితే పాకిస్తాన్ పైన ఎలా అయితే డ్రాప్ చేసిందో అలానే ఈ మ్యాచ్లో కూడా అలానే డ్రాప్ చేసింది. ఈ గ్రౌండ్ ఫీల్డింగ్ అయితే పర్లేదని అనిపించింది. మెయిన్లీ సూర్యకుమార్ యాదవ్, తౌసీఫ్ రిదాయని రన్అట్ చేసిన విధానం అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సింది. ఆ షార్ట్ కవర్లో ఉండి క్విక్ రియాక్షన్స్తో ఆ త్రోని డైరెక్ట్ హిట్ కొట్టి చాలా మంచిగా అథ్లెటిజం అంటే ఏందో చూపించాడు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ టీ.